ఓకే. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. అక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామం పేరట వందనాలు. మళ్ళీ ఈ పునరుత్థాన దినమున ఈ మార్చి 15వ తేదీన మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి ఎంతో మంది ప్రజలు ఆయా తావుల్లో ఉండి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్న రీతిలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన పట్ల కృప చూపించి మరి ఒక వీక్ లో 3 సార్లు మనం ఈ రకంగా కలుసుకోవడం అనేది కేవలం దేవుని ఏర్పాటే. మనం కూర్చోవాలంటే కూర్చోలేం, ధ్యానించాలంటే ధ్యానించలేం. దేవుడు మన పట్ల చూపించినటువంటి మహా కృపను బట్టి ఈ విధంగా 3 రోజులు కూడా మనం ధ్యానించుకోవటం అనేది ఆయన అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాటను ధ్యానించుకుందాం. యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మాట మనకు తెలిసిన మాటే కదా అనుకుంటాము, కానీ అది ధ్యానించే కొద్దీ ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు మనం ధ్యానించినా కూడా దాంట్లో ఏదో ఒక న్యూ థాట్ అనేది కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే అది పలికిన వారు యేసుక్రీస్తు కాబట్టి ఆ మాట లోతుని అర్థం చేసుకోవటం అనేది ఎవరి వల్ల కాదు. అందుకనే ఆయన ప్రేమను, ఆయన బుద్ధి కుశలతను అర్థం చేసుకోవటం, ఆ లోతు ఎత్తును వెడల్పును ఎవరు అర్థం చేసుకోగలరు అంటారు పౌలు గారు. ఒక్కొక్క మాటని అర్థం చేసుకోవాలంటే మన జీవితాలు సరిపోవు. దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రేమమేడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన పరమేశ్వర స్తుతినైనా వందనాలు తండ్రి. నాయన, నీవు సులువు మీద పలికినటువంటి మొట్టమొదటి మాటను ధ్యానించబోతూ ఉంటాడు. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక మర్మములు మీరే వెల్లడి చేయమని, వినుచున్న ప్రతి ఒక్కరికి నాకు కూడా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు, ఆచరించగలిగే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని, అదే విధంగా నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా నైనా మమ్మల్ని ప్రేమిస్తూ కాపాడుతున్న తండ్రి దయామయ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిపై నాయన నీ యొక్క ఆత్మనుంచమని, అదే విధంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కార్యాంతం నిన్ను బహుగా స్తుతించుకునే కృప దయచేయమని, ప్రత్యక్షంగా వింటున్న వారు, పరోక్షంగా వినబోతున్న వారికి అందరికీ కూడా ఈ వాక్య ధ్యానం ఉపయోగపడే కృప అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి దేవునికి వందనాలండి. చేరి వచ్చిన అందరికీ కూడా వందనాలు. ఈరోజు శిలువ ధ్యానం మాట్లాడబోతూ ఉంటుంటే అనిపించింది, అప్పుడే ఇంత త్వరగా మళ్ళీ మనం గుడ్ ఫ్రైడే ధ్యానాలకి మనం వచ్చేసామా? కాలం చాలా త్వరగా గడిచిపోతూ ఉంది. కాలం 24 గంటల రోజుకు మామూలే, కాకపోతే మన బిజీ షెడ్యూల్, మనకున్నటువంటి టెన్షన్స్ వల్ల కాలం సమయం కూడా తెలియకుండానే గడిచిపోతుంది. అయితే ఆ కాలాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాము, జ్ఞాన హృదయంతో మన దినములు లెక్కించుకుంటూ జీవిస్తున్నామా లేదని ఒకసారి పరిశీలించుకుంటూ, మరి మొట్టమొదటి మాటకు వెళ్ళినట్టయితే ఈ సిలువను చూడగానే అనేక మందికి అనేక రకాలైన ఆలోచనలు వస్తాయి. నాకైతే అంటే చాలా ఉంటాయి. ఒక 3 ఆలోచనలు మాత్రం సిలువను చూడగానే నాకు వచ్చే ఆలోచన. మొట్టమొదటిది యోహాను సువార్త మనందరికీ తెలిసింది, 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ సిలువ మీద ఆ జీసస్ క్రైస్ట్ ఆ చేతులు 2 అలా పెట్టి ఉంచినప్పుడు ఎంతో ఇన్ఫినిట్, ఇక దానికి ఫుల్ స్టాప్ అనేది లేదు. ఎంతో ప్రేమించను. చివరి మానవుడు, ఈ భూమి మీద నివసించే చివరి మానవుడి వరకు, చివరి జీవి వరకు కూడా ఆయన ప్రేమ అలా చూపిస్తూనే ఉంటాడు. అదేవిధంగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనందరికి చిరపరిచితమైన వాక్యం ఏది? ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేయుదును. ఆ సిలువను చూడగానే ఎక్కడ లేని ఒక రకమైనటువంటి విశ్రాంతి, అంటే ఆ సిలువలో ఉన్న విలువ మనకు తెలుసు కాబట్టి ఆ సిలువ మీద ఉన్న జీసస్ క్రైస్ట్ మనకు ఒక్కసారి మనసులో మెదలుగానే
అసలు మన ప్రయాస ఎంత? మన కోసం దేవుడు అనుభవించిన శ్రమల ముందు మన ప్రయాస ఎంత? మనకి పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం అనుగ్రహించడానికి ఆ పవిత్ర మూర్తి ఎంతగా త్యాగం చేశారనేది నాకు ఎన్నిసార్లు ఆ సిలువ చూడగానే, ఈ వాక్యం చదవగానే, ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళారా, అంటే అనవసరమైన భారం మనం మోస్తూ ఉన్నాం. నా కాడి సులువు అంటున్నారు ఆయన. మీకు ఏది కావాలి అది నేను మీకు ఇస్తాను, ఆ విశ్రాంతి నేను మీకు ఇస్తాను రమ్మని చెప్పి అన్న మాట ఒకటి. తర్వాత ఇంకా యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం, లోబడనొల్లని పిల్లల కోసం, జనుల కోసం దినమెల్లా నా చేతులు చాచి ఉంచాను. నాకెందుకో గాని ఆ యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నప్పుడు చాలా ఎన్నిసార్లు చదివినా కూడా నాకు చాలా దుఃఖం వచ్చేస్తుంది. లోబడనొల్లని జనం కోసం దినమెల్లా నా చేతులు చాపి ఉంచాను. సిలువను చూడగానే ఈ 3 థాట్స్ నాకు రోజు కూడా మార్నింగ్ ఈ 3 కూడా నేను వెంటనే జ్ఞాపకం చేసుకుంటాను. యోహాను సువార్త 3:30. అవును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆ ప్రేమించబడిన వారిలో నేను కూడా ఉన్నాను, దేవుని స్తోత్రం అనుకుంటాను. ప్రయాసపడి భారం మోయిస్తున్న వారులారా నా యొద్దకు రండి అనగానే, నేను ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు నా ఇబ్బంది ఎంత, నా శ్రమ ఎంత, నా అనారోగ్యం ఎంత, లేకపోతే నాకు వచ్చినటువంటి బాధ ఎంత అని చెప్పి నేను ఉపశమనం పొందుతాను. అనవసరమైన వాటిలో ఆలోచిస్తున్నామో, వ్యర్థమైన దాన్ని మనసులో పెట్టకుండా ఆయన దగ్గరకు మనం వెళితే ఆయన కలిగించే విశ్రాంతి గొప్ప విశ్రాంతి. అది నిత్య విశ్రాంతి, కాసేపు ఉండి కాసేపు పోయేది కాదు. అదేవిధంగా 22వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథంలో చదివితే, లోబడినొల్లని జనము ఒకవేళ పొరపాటున ఏమైనా అన్నీ తెలుసు నాకు అనుకుని కూడా ఎక్కడైనా లోబడినొల్లని జనములో గాని నేను ఉన్నానా అని చెప్పి ఒక్కసారి వాక్యానుసారంగా జీవితాన్ని నైట్ నిద్రపోయే ముందు మాత్రం ఈ వాక్యాన్ని, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానది చిన్నప్పటి నుంచి అలవాటు. దానికి ముందు ఈ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను, లోబడినొల్లని జనం కోసం. అంటే మార్నింగ్ నుంచి నా జీవన విధానాన్ని గుర్తు చేసుకుంటాను. అది దేవునికి మనకి మాత్రమే తెలుసు. ఎక్కడ దేవుని దగ్గర మనం విధేయత చూపించాలో, ఒప్పుకోవాలో ఆ విధంగా మనం దేవునితో మాట్లాడుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సిలువను చూసినప్పుడు ఎన్నో థాట్స్ వస్తాయి, కానీ ఈ 3 మాత్రం నాకు ఎప్పుడు. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం కూడా, కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం అన్నది కూడా ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన వాక్యం. ఇకపోతే ఈ మొదటి మాట మనం ఎన్నోసార్లు ధ్యానించుంటాం. ఈ మొదటి మాట ఆయన పలికేటప్పటికి పరిస్థితి మనకు తెలుసు. లాస్ట్ సఫర్ అయిన తర్వాత నుంచి జరిగిన సంఘటనలన్నీ ఆల్రెడీ నిన్న మేడం ధ్యానించున్నారు. మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఆయన తీసుకురావటం, తల మీద ముళ్ళ కిరీటం పెడతాం, ముఖం మీద ఉమ్మి వేయటం. చాలా మంది ఎంతో, మన కౌంట్ చెప్తున్నారు ఎంతమంది వేశారన్నది. అలాగే పిడిగుద్దులు గుద్దటం, ముఖం మీద కప్పి నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, నువ్వు దేవుడు కదా, దైవ కుమారుడు కదా, నీకు తెలుసు కదా, నేను కొట్టింది ఎవరో చెప్పు. లేకపోతే ఆ ముళ్ళ కిరీటం పెట్టి ఆ ఉదారంగ వస్త్రం వేసి, ఇదిగో ఈ మనుషుడని పిలాతు తీసుకొచ్చినప్పుడు పిలాతు ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా అతన్ని క్షమిస్తారేమో అని, సిలువ వేయమని అడగకుండా ఉంటారేమో అని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ వీళ్ళేం చేశారంటే ఆ చేతిలో ఒక రెల్లు పెట్టి, యూదుల రాజా నీకు శుభం అని చెప్పి ఆయన్ని వేళాకోళం చేసినట్టుగా మనం చూస్తాం. ఇక సిలువ మరణానికి వెళ్లే ముందు జరిగిందంతా మనకు తెలుసు. ఆయనతో అవమానం, అంటే యూదులకి రోమన్స్ కి కూడా అసలు యూదుల ఆచారం ప్రకారం సిలువ మరణం అనేది లేదు. రాళ్లతో కొట్టి చంపటమే తప్పించి, దైవ దూషణ చేసినా కూడా రాళ్లతో కొట్టి చంపటమే తప్పించి ఆ సిలువ మరణం అనేది లేదు. రోమన్స్ అది, ఇంకా చెప్పాలంటే గ్రీకు సాంప్రదాయం నుంచి వచ్చింది అది. అంటే అత్యధికమైన ఘోర పాపములు, నేరములు చేసినటువంటి నేరస్తులకు విధించే అవమానకరమైన శిక్ష ఏదైతే ఉందో అది సిలువ. అందుకనే మ్రానున వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పి ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనంలో ఉంది. అయితే యేసుక్రీస్తు ఆ సిలువని అధిరోహించిన తర్వాత, ఆ సిలువ మరణం పొందిన తర్వాత, ఆ మనలో ఉన్న శాపాన్ని ఆయన తీసివేయటానికి ఆ సిలువ మీద వేలాడి, ఆ సిలువకి ఆయన రక్తం అంటిన విధానం బట్టి ఎంతో మంది విలువలేని జీవితాలకి ఆ సిలువ
విలువ తెచ్చింది అని మనం ఒప్పుకోక తప్పదు. అలాగే మరి మనం గమనించినట్టయితే ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మార్నింగ్ 6కి ఆయనకి డెత్ సెంటెన్స్ అంటే మరణ శిక్ష విధించాలి అని నిర్ణయించిన తర్వాత ఆ మార్నింగ్ 6 నుంచి ఆయన కరెక్ట్ గా 9 o'clock అక్కడ సిలువ వేయటం జరిగింది ఆ గొల్గొతా కొండ మీద. ఇంత దూరం నడిచేటప్పుడు మధ్యలో ఒక చోట కురేనీయుడిని సీమోని ఆయన బలవంతంగా తీసుకొచ్చి ఆ సిలువ మోయమని చెప్తారు. ఎందుకంటే యేసుక్రీస్తుకి ఏదో రిలాక్సేషన్ ఇవ్వాలని, లేకపోతే ఆయనకి ఏదో కొంత ఊరట కలిగించాలని కాదు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు మరణం అనేది అందరూ చూచేటట్టుగా అవమానకరమైన మరణం ఆ గొల్గొతా కొండ మీద జరగాలి, అందరూ చూడాలి. ఆ సిలువ మీదకి ఆయన వెళ్ళక ముందు ఆయన చనిపోకూడదు. కాబట్టి సజీవుడుగా ఉన్న యేసుక్రీస్తుని సిలువ ఎక్కించాలి, మేకులతో కొట్టాలి, ఆ సిలువ మీదే ఆయన మరణం చెందాలి. ఆ అవమానం అంతా కూడా ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా ఇట్లాంటి సాహసం అంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు. వాళ్ళ దృష్టిలో ఇట్లాంటి సాహసం అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, అన్న కైఫా లాంటి వాళ్ళకి ఏంటంటే మా మాటకి ఎదురు చెప్పిన వాళ్ళకి ఎవరికైనా ఇదే పనిష్మెంట్, ఇట్లాంటి శిక్షే అని తెలియచేయటానికి వాళ్ళు ఎంతగా తెగించారో మనకు తెలుసు. బరబ్బా లాంటి పెద్ద నేరస్తుల్ని, బందిపోటు దొంగని వదిలిపెట్టమని ఆయన్ని ఆప్షన్ ఇచ్చినప్పుడు క్రీస్తుని సిలువ వేయమని ఆయన వదిలిపెట్టమని చెప్పిన సంఘటన మనం చూసుకుంటే ఆయన వాళ్ళ కేకలే గెలిచినవి. ప్రజెంట్ సిచ్యుయేషన్ లో కూడా మనం అలాంటి చాలా చూస్తూనే ఉన్నాం. అదే విధంగా మరి సిలువ మీద ఉన్నప్పుడు ఈ మొదటి మాట ఇంచుమించుగా 12 గంటలు ఆ సమయంలో మాట్లాడారని అంటారు. 9 గంటల నుంచి మాట్లాడుతూనే అది సిలువ మీదకి ఎక్కిన తర్వాత 12 గంటల వరకు మాట్లాడారు. ఆ తర్వాత 4వ మాట మాట్లాడేటప్పటికి చీకటి అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా ఎండ, తల మీద ముళ్ళ కిరీటం, ఒక పక్కన కాళ్ళు చేతులు చీల మేకులతో కొట్టబడి ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా అవమానకరమైనటువంటి సంఘటన ఆ రోడ్డు వీధుల్లో ఆయన వస్తూ ఉంటే ఆయన చూచి గొల్లున ఏడ్చే స్త్రీలు ఉన్నారు. గలిలియా నుంచి గొల్గొతా వరకు వెంబడించిన స్త్రీలు ఉన్నారు. అదే విధంగా ఆయన హేళన చేసేవారు కూడా ఉన్నారు. ఇతడు యూదుల రాజు కదా, ఆ సిలువ తీసేసి ఆయన మీదకి వచ్చిన వాళ్ళని సంహరించలేడా? నిజమే, చతుష్టయ దూతలు నా కోసం వస్తారంటాడు ఆయన అంతకుముందు రాత్రి పేతురుతో. అంటే ఒక్కొక్క దేవదూత 1,85,000 మందిని ఒక్కసారి సంహరించగలదు. ఒక్కొక్క దేవదూత ఎత్తు 80 అడుగులంట. అట్లాంటి దేవదూతల సమూహం వస్తుంది. కానీ ఆయన జయం వేరు. ఆయన లోకానికి వచ్చింది మనందరి పాప పరిహారార్థం ఆ మరణ శిక్ష పొందాలి. కాబట్టి వాళ్ళు కురేనీయుడిని సీమోన్ అక్కడ ఉపయోగించుకోవటం జరిగింది. సరే, సిలువ మీద వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసినప్పుడు రాత్రంతా జరిగింది. మామూలుగా మానవులైతే ఏంటిది, తండ్రి నన్ను లోకాన్ని పంపించాడు, నేను గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి కూడా నా తల్లికి అవమానం, తర్వాత ఆ 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన సంహరించాలని హెరోదు చేసినటువంటి ప్రయత్నం, అదే విధంగా ఆ బిడ్డను కాపాడుకోవటానికి ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ప్రయాణాలు, ఆ తర్వాత ఆయన పరిచర్య చేసేటప్పుడు ఎన్ని అవహేళనలు. ఆ మరియ కుమారుడు కాదా, ఇతను వడ్లవాని కుమారుడు కాదా, ఇతను అన్నదమ్ములు మనతో లేరా, యాకోబు, యోసే, యూదా, ఇతను అక్క చెల్లెండ్రు మనతో లేరా, ఇతను నజరేయుడు, ఇతడు గలిలయుడు, లేకపోతే ఇతను బయల్జెబూలు పట్టినవాడు అని చెప్పి ఎన్ని రకాలుగా హేళన చేయాలో అన్ని రకాలుగాను నువ్వు దెయ్యం పట్టినవాడు అన్నారు. ఇక ఒక్కటి కాదు, అన్ని రకాలుగా హేళన చేశారు. చివరికి అదంతా ఒక ఎత్తు. ఆ రాత్రి గుడ్ ఫ్రైడేకి ముందు రాత్రి జరిగిన అంశాలన్నీ కూడా ఒక ఎత్తు. సాధారణంగా మానవులు అట్లాంటి సందర్భంలో ఒక పక్కన మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ రక్తం కారుతూ ఉంది ముళ్ళ కిరీటం పెట్టిన దగ్గర నుంచి, ఆ కాళ్ళు చేతులు మాత్రం చీలలు కొట్టినప్పుడు ఆ తల కిందకు వాలి ఆ శరీర బరువు అంతా కూడా ఆ చేతుల మీద కాళ్ళ మీద ఆని అలా ఉండాలి. అంటే సాధారణంగా సిలువ పొడవు 9 అడుగులు ఎత్తుంటుందంట. దాన్ని ఒక 7-8 అడుగులు ఎత్తులో, ఇంకా వాళ్ళ మీద కక్ష ఉన్న వాళ్ళకి అయితే ఇంకా కాస్త ఎత్తులోనే వేస్తారంట అది. అట్లాంటి సిలువలో ఆయన ఉంటూ ఊపిరి తీసుకోవటానికి కూడా వీలు లేని సమయంలో
శ్వాస కూడా సరిగ్గా అందని సమయంలో ఈ మాటలు ఆయన మాట్లాడటం అనేది జరిగింది. సాధారణంగా అట్లాంటి సమయంలో చాలా మంది అక్కడున్న వాళ్ళు తిట్టడం, లేకపోతే విపరీతమైనటువంటి పెద్ద పెద్ద గోల చేయటం, లేకపోతే సమస్యలు పడిపోవటం ఇట్లా ఉంటారు. కానీ ఆయన అక్కడ కూడా ఈ మాట పలకటం అనేది చూస్తే ఈ మాటతో ప్రపంచం అంతా ఉలిక్కి పడిందంట. ఆ రోజు శిలువ మీద ఆయన పలికిన మాటకి ఆ రోజు ఈ రోజు కూడా. ఎందుకంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ఈ మాట పలికే వరకు కూడా ప్రపంచంలో ఉన్న స్థితి ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే తప్పు చేసిన వాడు శిక్షింపబడాలి, సన్మార్గుడు అతను వాళ్ళ భాషలో స్వర్గము అనే దానికి వెళ్ళిపోతాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. రెండోది కర్మ సిద్ధాంతం, ఎవరు చేసుకున్న కర్మని వాళ్ళే అనుభవిస్తారు. ఇక మూడోది వచ్చేటప్పటికి నాస్తికవాదం, దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఈ రకాలైనటువంటి ట్రెడిషన్ ఉన్న సమయంలో ఈయన క్షమాపణ గురించి మాట్లాడటం అనేది ప్రపంచం అంతా కూడా ఒక్కసారి ఆ సిలువ వైపు చూచేలాగా చేస్తుంది. అందుకనే పోప్ బెనడిక్ట్ గారు ఆయన పదవిలోకి వచ్చిన వెంటనే, ఆ వాటికన్ సిటీలో ఆయన పదవిలోకి వచ్చిన వెంటనే ఆయన ఇచ్చిన ఆ ప్రజలను అడ్రస్ చేసిన మాటల్లో 2 విషయాలను ఆయన స్ట్రెస్ చేశారు. ఏంటంటే క్రిస్టియానిటీ అనేది క్షమ మీద ఆధారపడి ఉంది, క్షమాపణ అనేది మూల స్తంభం క్రిస్టియానిటీకి అని చెప్తూ ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పి, మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ పాపాత్మురాలైన ఆ పాపం చేసిన స్త్రీని తీసుకుని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మరి శిక్షించకుండా ఏదో వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన పాపాలు రాయటం అనేది, నిజంగా చెప్తే యేసుక్రీస్తు మొదటి నుంచి చెప్తున్న మాట ఆయన పరిచర్య చేసేటప్పుడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటానికి రాలేదు అని చెప్పారు. వీళ్ళేం చేశారు, ఈయన ఏం చేస్తాడో చూద్దామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని చెదురుగుండా నిలబెట్టారు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో తప్పు చేస్తే ఆ పురుషుణ్ణి స్త్రీని కూడా పట్టుకొచ్చి రాళ్లతో కొట్టమన్నారు. అది ధర్మశాస్త్ర నెరవేర్పు. కానీ వీళ్ళేం చేశారంటే ఆ స్త్రీని మాత్రం తీసుకొచ్చి నిలబెట్టారు. అక్కడ కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని ఆ టైంలో కూడా ఆయన ఏమీ తప్పలేదు, ఆ పాపాన్ని క్షమించడం అంటే ఏంటో చూపించారు. దాన్ని ఉదహరిస్తూ యూదుల్లో స్త్రీ అంటేనే ఒక చులకన భావం, దానికి తగ్గట్టుగా ఆమె ఒక సరైనటువంటి నడవడిక లేనటువంటి స్త్రీ, అట్లాంటి స్త్రీని కూడా క్షమించి ఇకను పాపము చేయకుము ఆయన అన్నమాట, ఇకను పాపము చేయకుము. ఈ మాట చాలా సార్లు ఆయన చెప్పడం జరిగింది, ఇకను పాపం చేయకుము అని చెప్పి. అది ఉదహరిస్తూ రెండోది ఏంటంటే చారిటీ ఉండాలి క్రిస్టియన్స్ కి, క్రిస్టియానిటీ అనేది ఉండాలి, ప్రపంచం అంతా కూడా గుర్తింపు రావాలంటే 2 క్షమాపణ చారిటీ అనేది చాలా ముఖ్యం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ టైంలో ఆయన కింద ఉండి శిలువ మరణం పొందే టైంలో కింద ఉన్న వాళ్ళు చేసేటటువంటి అవహేళనలన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన పుట్టింది మొదలుకుని ఎదుర్కొన్నటువంటి అవమానాలన్నీ కూడా ఆయన కళ్ళ ముందు ఉన్నాయి. కానీ ఆయన ఆ టైంలో ఈ మాట చెప్పారు అంటే, పౌలు గారు చెప్తారు కదా కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మీ దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అంటే ఆత్మ సంబంధమైన జీవితం కలిగిన వారు ఎప్పుడు కూడా పైన చూస్తారు తప్పించి, సొలొమోన్ మహారాజ్ అంటాడు కదా 2వ అధ్యాయంలో ప్రసంగిలో, సూర్యుని కింద జరిగినంత సమస్తం ఆయాసకరమే అన్నాడు. ఆయన పైకి చూడలేపాడు కాబట్టి అంత ఆయాస్కరంగానే కనిపించింది. కానీ పౌలు గారు అంటున్నారు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దు. ఈయన పరలోకం నుంచి వచ్చారు కాబట్టి, ఈయన దైవాంశ సంభూతుడు, దైవ కుమారుడు కాబట్టి భూ సంబంధమైన వాటి మీద ఆయన మనసు పెట్టలేదు, కానీ ఆయన తండ్రి వైపే చూడటం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినప్పుడు వీళ్ళు శిలువ మరణం వేసినప్పుడు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, కాళ్ళల్లో చీలమేకులు కొట్టేశాము, తల మీద ముళ్ళ కిరీటం పెట్టాం, ఇక అయిపోయింది, ఇతని పని అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళకు తెలియంది ఏంటంటే ఆయన ఒలీవ కొండ మీద మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చేసిన ఆ ప్రసంగమే, ఆయన చెప్పినటువంటి మాటలు, ప్రసంగం అనే కంటే కూడా
ఆత్మీయ పలుకులు అది ప్రపంచాన్ని అంతటినీ కూడా ఊపేసింది. ఇప్పటికి కూడా ఎవరు ఏ మెసేజ్ చెప్పాలన్నా, వాళ్ళు ఏ కమ్యూనిటీకి చెందిన వారైనా వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ కొండ మీద, ఒలివ కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగంలో అన్న మాటలు కోట్ చేయకుండా ఆ ప్రసంగం చెప్పరు. అంత ప్రభావం చూపింది. అలాగే ఆయన పరిచర్య చేసినప్పుడు చేసిన ప్రసంగాలు గాని, ఆ కొండ మీద ప్రసంగం గాని, ఈ రెండు కూడా మనం చూసినట్టయితే సిలువ మీద పలికిన 7 మాటలు, ఈ సప్త సూక్తులు అంటాం కదా, 7 మాటలు కూడా ఇంతకంటే ఎక్కువ ప్రభావం చూపింది. ఇంతకంటే ఎక్కువ ప్రభావం చూపింది. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది ఏంటంటే, అయిపోయింది, ఇక ఈ పని అయిపోయింది, మనమేమి ఆలోచించక్కర్లేదు, మనమేమి ఆలోచించక్కర్లేదు మనం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఇక అయిపోయింది అని చెప్పి అనుకున్న తర్వాత వాళ్ళు పర్వాలేదు, ఇక ఈయన మాట్లాడని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత అసలైంది మొదలైంది. వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి ఇక ఏంటి ఇలా జరిగిందని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఆయన మాటకున్న శక్తి, మనం యోహాను సువార్తలో ఒకసారి చూస్తే అక్కడ బంట్రోతులు పంపిస్తారు. యేసుక్రీస్తు బహిరంగంగా ప్రసంగించేటప్పుడు అరెస్ట్ చేసి తీసుకురమ్మని 7వ అధ్యాయంలో. వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. తిరిగి వచ్చేస్తే, మిమ్మల్ని ఆయన అరెస్ట్ చేయమని పంపించాం కదా, మీరెందుకు తిరిగి వచ్చారు, మీరెందుకు తిరిగి వచ్చారని చెప్పి అన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఇంతవరకు ఎవరు మాట్లాడటం మేము చూడలేదు అంటారు. అంటే వాళ్ళు కూడా ఆయన అరెస్ట్ చేయలేని స్థితి, ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళి కూడా ఆయన నిస్సహాయంతో వాళ్ళు తిరిగి వచ్చారు. యేసుక్రీస్తు మాటకున్నటువంటి శక్తి, ఆ మాట పర్వతముల కదులను, మెట్టలు తత్తరిల్లని చెప్పి, అదే విధంగా ఆయన మాట్లాడే మాటలో స్వస్థత ఉంది, ఆయన మాట్లాడే మాటలో అధికారం ఉంది, ఆయన మాటకు ఎంతో పవర్ ఉంది. వీళ్ళు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక మనం చేసిన ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి. ఒకనొక టైంలో పామ్ సండే రోజున కూడా మత్తయి సువార్తలో చూస్తాం మనం, ఇదిగో లోకమంతా, జనమంతా ఆయన వెంట పడుతుంది, మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయినాయి అనుకున్నారు. ఇక్కడ కూడా ఈ మొదటి మాట ఈయన మాట్లాడినప్పుడు మనం అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది ఒకటి అని చెప్పి అనుకున్నారు. ఇలాంటి ఈ సందర్భంగా మనం చూసినట్టయితే, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటాం కదా. మనుషుల ఆలోచన, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అని చెప్పి ఆయన యెషయా గ్రంథం 53 అధ్యాయంలో చెప్పడం, 55 అధ్యాయంలో చెప్పడం జరిగింది. అదే విధంగా మనం గమనించినప్పుడు ఆయన సిలువలో పలికినటువంటి మాటను మనం గమనించినట్టయితే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించు అన్నారు. ముందు మాట ఏంటంటే తండ్రి. ఆయన మన శిష్యులు ప్రార్థన నేర్పించమన్నప్పుడు మొట్టమొదటిగా అడ్రస్ చేయమన్నది పరలోకముందున్న మా తండ్రి అని మీరు అడ్రస్ చేసి ప్రార్థించండి అని చెప్పారు. అట్లాగే ఆయన ఏమైతే బోధించాడో అట్లాగే ముందుగా తండ్రిని అడ్రస్ చేయటం జరిగింది. రెండోది, ఆయన తండ్రి దగ్గర నుంచి పంపబడిన వాడు కాబట్టి ఆ తండ్రికి విన్నవించుకుంటున్నాడు. ఏదైతే మనకు చేయమని చెప్పాడో, మీ మనవులన్నీ కూడా తండ్రికి తెలియచేయండి అని ఏదైతే చెప్పారో ఆయన, అదే చేయటం జరిగింది. ఒకటి చెప్పి ఒకటి చేయటం కాకుండా, ఆయనకు చిన్నప్పుడు మొదటి నుంచి కూడా ఉన్న అలవాటు ఏంటంటే ఏకాంత ప్రార్థన. ఇక్కడ సిలువలో కూడా ఆయన ప్రార్థన, ఈ మాటలో ఒక ప్రార్థన ఉంది, విజ్ఞాపన కూడా ఉంది. ఈ ప్రార్థన చేసేటప్పుడు మనం గమనించినట్లయితే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40వ వచనం చూస్తే, ఆయన పెందలకడనే లేచి ఒంటరిగా అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థించుచుండెనని ఉంది. చాలా చాలా సందర్భాల్లో ఉంటుంది ఆయన ప్రార్థించుచూడని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చేసినటువంటి అలవాటు, పస్కా పండుగ టైంలో 12వ సంవత్సరంలో యెరూషలేముని తమ వాడుక చొప్పున యెరూషలేముకి బిడ్డను తీసుకువెళ్లారు. ఆ తర్వాత ఆయన లూకా సువార్త మనం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్ళాడు. అదే విధంగా ఆ రాత్రి కూడా, గుడ్ ఫ్రైడేకి ముందు రోజు రాత్రి కూడా
ఆయన ఒంటరిగా గెత్సెమనే తోటకు వెళ్లి వాడుక చొప్పున ప్రార్థించనని ఉంటుంది. ప్రార్థన అనేది ఆయన జీవితంలో పెనవేసుకుపోయి ఉంది. ఈ శిలువ మరణం చెందేటప్పుడు కూడా మొట్టమొదటిగా ఆయన తండ్రిని సంబోధిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అది మనకు ముందు నేర్పించింది. ఇక తర్వాత రెండోది చూసినట్టయితే ఆయన చేసిన విజ్ఞాపన ఎందుకు చేస్తున్నాడంటే ఒక్క పాపి కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. ప్రవచన నెరవేర్పు కూడా ఉంది ఇందులో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చూస్తే అనేక మంది తిరుగుబాటు చేసిన వారి కోసం ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాను ఉంది. ఆ ప్రవచన నెరవేర్పు అంటే ప్రవచనం ఉంది కాబట్టి ఆయన విజ్ఞాపన చేయలేదు, ఆయనలో ఉన్నటువంటి స్వభావం అది. ఎందుకంటే ఆ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా ఇంటర్సెసరీ ప్రేయర్ అంటాం కదా. ఆ విజ్ఞాపన ప్రార్థన గొప్ప ప్రార్థన అది. ఆయన మొట్టమొదటి నుంచి కూడా ప్రార్థన అంటే ముందు తండ్రితో మనం మాట్లాడటం, విజ్ఞాపన అంటే మనవులు తండ్రి దగ్గర పెట్టడం అనేది. ఎందుకు ఆయన అంత విజ్ఞాపన చేశారు అంటే ఆయన లోకానికి వచ్చిందే ఎందుకు అని చెప్పారు. ఆయన నశించుతున్న వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడని చెప్పి. అదేవిధంగా రోగులకి వైద్యుడు కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యులకు అక్కర్లేదు. అంటే రోగం ఉందని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారికి కోసం నేను వచ్చానని చెప్పారు. తర్వాత మనం గమనించినట్లయితే తెలియక చేసిన వారి కోసం నిజంగా చూస్తే మనం శిలువ మరణం ఆయనకు విధించినప్పుడు, ఆ శిలువ మరణం ఆయన పొందేటప్పుడు మనం చూసినట్టయితే అక్కడ శిలువ మీద మాటలు పలికేటప్పుడు మనం గమనించినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళ నిజంగా ఎవరికి తెలియదా ఈ మనుషుడు శిలువ మరణానికి తగిన వాడు కాదు, ఈయనలో ఏ పాపము లేదు. ఒకవేళ ఆయన్ని దైవ కుమారుడిగా వాళ్ళు అంగీకరించకపోయినా ఆయన వల్ల ఎవరికీ నష్టం కలగలేదు, అందరూ ఆయన వల్ల లబ్ధి పొందిన వారే. అంతేకాకుండా ఎంతో మందికి స్వస్థత ఇచ్చారు, ఎంతో మంది జీవితాలు ఆయన వల్ల బాగుపడినాయి. ఒకవేళ ఆయన్ని దైవ కుమారుడిగా అంగీకరించకపోయినా ఆయనలో ఏ నేరము లేదని తెలుసు వాళ్ళకి. ఎందుకంటే 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని చెప్పి పబ్లిక్ ఛాలెంజ్ చేశాడు ఆయన. నిజంగా ఆయనలో ఏ పాపమన్నా అపవిత్రత అన్నా ఉంటే వెంటనే ఈ పరిసయ్యులు శాస్త్రులు వదిలిపెడతారా? ఏంటి పెద్ద పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు పలానా టైంలో ఆ పాపం చేసావు, పలానా టైంలో ఈ పాపం చేసావు, మా దగ్గర చెప్తున్నావు ఏంటి అంటారు కదా. వాళ్ళు చెప్పలేకపోయారు. చివరికి ఆ రాత్రి కూడా, ఆ గురువారం రాత్రి కూడా దొంగ సాక్షులు వెతుక్కోవాల్సి వచ్చింది. అది కూడా నిలబడక ఆయన మాట మీదే, ఆయన మాటనే వాళ్ళు సాక్ష్యంగా తీసుకుని ఆయన శిలువ మరణం విధించారే తప్పించి ఎక్కడా కూడా ఆయన నేరస్తుడని రుజువు చేయడానికి లేదు. అలాగే ఆయన శిలువకు అప్పగించిన ఆ డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి ఆ పిలాతు కూడా ఏమంటాడు, ఇదిగో ఈ నీతిమంతుని రక్తంతో నాకు ఏ రకమైన సంబంధము లేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కోవటం అనేది జరిగింది. కాబట్టి అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు బరబ్బాను వదిలిపెట్టి యేసుక్రీస్తుని సిలువ వేయవలసినటువంటి నేరం ఏమీ లేదు. ఈయన చాలా మంచివాడు, మంచి బోధకుడు, మంచి సత్ప్రవర్తన కలిగిన వాడని అందరికీ తెలుసు. తెలియక వాళ్ళకి తెలియదల్లా, చాలా మందికి అక్కడ తెలియంది ఏంటంటే ఈయన దైవ కుమారుడు అని తెలియకపోవచ్చు, కానీ ఈయనలో ఏ నేరమో లేదని మాత్రం తెలుసు. అక్కడ రోమా సైనికుడు తెలియదా, ఆయన సిలువలో వేసి ఆ మేకులు కుట్టేతనికి కూడా తెలుసు ఇతనిలో ఏ నేరమో లేదని. అక్కడ డెత్ సెంటెన్స్ ప్రకటించిన పిలాతుకు తెలుసు. అదే విధంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈయన ఆ సిలువ మరణం పొందవలసినంత నేరగాడు కాదు, అసలు ఆయన సిలువ మరణం విధించకూడదని అక్కడ తెలీదు, అందరికీ తెలుసు. తెలియంది దైవ కుమారుడని తెలియకపోవచ్చు. అలాగే తెలిసిన వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తెలిసిన వారంటే మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ యూదులతో అంటాడు ఆయన, మీరు పాపంలోనే ఉండి చనిపోతారని నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే మీరు అంగీకరించి మారుమనసు పొంది రక్షణ పొందితే నేను సంతోషిస్తాను, కానీ నా బాధ అంతా కూడా మీరు పాపంలోనే ఉండి చనిపోతున్నారు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఈ మాట? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చూస్తే ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు అన్నది. స్వకీయులు ఎవరు? యూదులే ఆయన్ని అంగీకరించలేదు. యూదులే ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. ఎవరైతే ఆయన ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా అక్కడ ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తెలియని వారి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక్క పాపి కూడా నశించడం అనేది ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనకు ఆయన చెప్పిన ఉపమానం కూడా చూస్తే 100 గొర్రెలున్న వ్యక్తి ఒక్క గొర్రె తప్పిపోతే
ఆ ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళాడని చెప్పి, అలాగే 10 నాణేలు ఉన్నటువంటి స్త్రీ ఒక నాణ్యం పోతే వెతుక్కుందని చెప్పి, దీపం వెలిగించి వెతుక్కుందని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అలాగే ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో సంతోషించి దూతలు విందు చేసుకుంటారని చెప్పిన సందర్భాన్ని మనం చూసినట్టయితే, ఈ లోకానికి వచ్చింది ఆయన ఆత్మల రక్షణార్థం కాబట్టి, ఆ శిలువ మీద మొట్టమొదట ఆయన తండ్రి అని పలికి, తర్వాత వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అన్నమాట. క్షమాపణ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆయన ముందుగా ఆ మాట అనేది పలకటం జరిగింది. అదే విధంగా ఆయన బోధించిన మరొక మాట ఏంటంటే, మీ శత్రువులను ప్రేమించి మిమ్మల్ని హింసించుతున్న వారి గురించి ప్రార్థించండి అని చెప్పారు. ఆయన మత్తయి సువార్త 5:44 చూస్తే ఇక్కడ కూడా ఆయన అదే చేస్తున్నాడు. ఆయన ఏదైతే బోధించాడో సిలువలో కూడా అదే చేస్తున్నాడు. ఏదో బోధించాడు కానీ తన వరకు వచ్చేటప్పటికి చేయలేకపోయాడు అని మాత్రం అనుకోకుండా, ఆయన ఏదైతే బోధించాడో శ్రమలకి పరాకాష్ట సిలువ మరణం అనేది, అట్లాంటి సమయంలో కూడా ఆయన ఆ శత్రువులు ప్రేమించి హింసించే వారి కోసం ప్రార్థన చేసి, నేనేదైతే చెప్పానో అదే చేశాను. దీని వల్ల, ఈ మాట వల్ల మరి ఎంతో మంది మిషనరీస్ వాళ్ళని ఆ రోజుల్లో ఆయిల్ క్లాత్ చుట్టేసి వెలిగించి ఆ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసిన, మరి ఎన్నో రకాలుగా ఏదో చర్మాన్ని ఒక బత్తాయికాయ ఒలిచినట్టుగా చర్మాన్ని ఒలిచేసిన, వాళ్ళ చివరి రక్త బిందువు చిందించే వరకు కూడా వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే, సిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి ఈ మాటే. వాళ్ళు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో, వాళ్ళు ఎవరికి సువార్త అందిస్తున్నారో, వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకి తెలుసు. చివరికి వాళ్ళ మరణానికి అప్పగిస్తున్నా కూడా ఆ యేసుక్రీస్తు సిలువలో చూపించినటువంటి అగాపే ప్రేమ వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి, మిషనరీస్ కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ఇవాళకి కూడా హతసాక్షులైనటువంటి ఎంతో మంది సేవకులు ఎక్కడి నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అంటే, ఆ సిలువలో నీ శత్రువులు ప్రేమించు, నేను హింసించున్న వారి గురించి ప్రార్థించు, సువార్త ప్రకటించు అన్న మాటతో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేయటం అనేది జరుగుతుంది. అదే విధంగా మనం గమనించినట్టయితే, క్షమించమని ఎందుకు అడిగాడు? మొట్టమొదటి మాటలోనే ఇంకే మాట కాకుండా క్షమాపణ అనేది ఎందుకు అడిగారు యేసుక్రీస్తు? ఈ 7 మాటల్లో మొట్టమొదటి మాట క్షమాపణ అనేది ఎందుకు ఇవ్వటం అనేది జరిగిందని మనం ఆలోచించినట్టయితే, ఒక పాపి రక్షింపబడాలంటే తొలిమెట్టు క్షమాపణ. ఆ క్షమాపణ లేకపోతే రక్షణ అనేది లేదు. ఈ క్షమాపణ అనేది ఎలా వస్తుంది అని మనం ఆలోచించినట్టయితే, ఆ క్షమాపణ పొందటానికి ముందు దేవుని యందు విశ్వాసం ఉండాలి. తర్వాత పశ్చాత్తాపం పొందాలి. మారు మనసు అవనివ్వండి, క్రొత్త మనసు అవనివ్వండి, చిన్నప్పుడే మనకు ఉన్నటువంటి మనసు అవనివ్వండి, నవీన స్వభావం అనివ్వండి, అన్నిటికీ పర్యాయ పదాలు ఇవి. పశ్చాత్తాపం తర్వాత వచ్చేటటువంటి అంశం. ఎందుకు క్షమాపణ అంటే, రక్షింపబడాలి అంటే తొలిమెట్టు క్షమాపణ. ఆ క్షమాపణ పొందాలంటే విశ్వాసం ఉండాలి. హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా 11:6 విశ్వాసం అనేది ఉండదు. ఆయన దగ్గరికి వచ్చేవారికి ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మిన ఎడల నమ్మాలి. అలా నమ్మినప్పుడు మాత్రమే మనం పశ్చాత్తాపడగలం. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడితే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. మన అల్టిమేట్ గోల్ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవం పొందాలి. కాబట్టి ఫస్ట్ స్టెప్ క్షమాపణ. మనం ఆ క్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడాలి అంటే ఎవరి దగ్గర ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పరిసయ్యుల శాస్త్రుల దగ్గర క్షమాపణ అడిగాడు. వాళ్ళ దగ్గర అడగటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు కదా. అదే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒకవేళ క్షమాపణ అడిగి ఉంటే తప్పనిసరిగా ఇస్కరియోతు యూదును కూడా క్షమించి ఉండేవారు ఆయన. ఆయన అంటాడు కదా యోహాను సువార్త 17 ప్రార్థన చేస్తూ, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన వారిని అందరూ నిన్ను కాపాడుకున్నాను, ఒక్క నాశన పుత్రుని తప్ప. ఆ నాశన పుత్రుని కూడా అంతకు ముందు స్నేహితుడని సంబోధించాడు ఆయన. స్నేహితుడని అంటే అతను కూడా నశించడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి క్షమాపణ అనేది మనం పొందాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచిన తర్వాత మన జీవితాన్ని, అంటే అంతవరకు ఏదో ఘోర పాపాలు చేసేస్తారని కాదు, కానీ పౌలు గారి జీవితం తీసుకుంటే ధర్మశాస్త్రంలో ఆయన అనింజుడు, గమలీయేలు పాదం యొద్ద విద్యను అభ్యసించిన మహా ప్రవీణ్యుడు ఆయన. కానీ ఆయన ఏమంటున్నాడు? తెలియక పాపం చేశాను అంటే ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసిన అనింద్యంగా జీవించాలనుకున్నాను. ఇప్పుడు అనిజనులు కూడా
మరి నిజంగానే వాళ్ళకి రక్షణ గురించి పూర్తిగా తెలియకే వాళ్ళు ఇంకా రాలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ క్షమాపణ అనేది చాలా అవసరం రక్షణకు. కాబట్టి ముందు విశ్వాసం, తర్వాత పశ్చాత్తాపం, ఆ పశ్చాత్తాపం తర్వాత కలిగే మారు మనస్సు, అప్పుడు మనం రక్షింపబడతాం. రక్షింపబడిన తర్వాత పూర్తిగా అయిపోయినట్టు కాదు కదా. చాలా మంది ఫలానా తేదీ ఫలానా సమయంలో రక్షింపబడ్డాం అంటారు, కానీ రక్షణ అనేది ఒక్క రోజు కాదు, మన జీవితాంతం రక్షింపబడుతూనే ఉండాలి. మనం మార్టిన్ లూథర్ గారు అంటారు, మనం అందరూ కూడా సేవ్డ్ సిన్నర్స్ అంటే రక్షింపబడినటువంటి పాపులము అని చెప్పి. కాబట్టి మనం ఎప్పుడు కూడా రక్షింపబడిన తర్వాత మనకు జరగవలసింది ఏంటంటే శాంక్టిఫికేషన్, అంటే పరిశుద్ధత, క్లెన్సింగ్ అంటాం కదా. శాంక్టిఫికేషన్ అంటే ఎప్పటికప్పుడు మనం మన మనసాక్షిని ఎప్పటికప్పుడు మనం శుభ్రపరుచుకుంటూ ఉండాలి జీవితాంతం. ఇవాళ బాగున్నాం కదండి, రేపు బాగుంటామని చెప్పలేం. ఈ గంట చాలా పవిత్రంగా పరిశుద్ధమైన ఆలోచనలతో మనం ఉన్నామని అనుకుంటే నెక్స్ట్ మినిట్ మనం ఎలాగుంటామో తెలియదు. కాబట్టి ఒకవేళ తెలియక మనం పడిపోయినట్లయితే మళ్ళీ దేవుని దగ్గర క్షమాపణ అడగటం జీవితకాలం. అలాగని చెప్పి చేసిన తప్పునే 10 సార్లు చేయమని ఆయన చెప్పలే. ఆయన ఇందాక చెప్పాను కదా, ఇకను పాపము చేయకుమన్నాడు ఆయన. కాబట్టి ఒక్కసారి అది పాపం అని తెలిసిన తర్వాత మళ్ళీ అటువైపు మనం ఆలోచించకూడదు. అయినప్పటికీ మానవ స్వభావం కాబట్టి ఒకవేళ అలా ఉన్నా కూడా మనం దాంట్లో శాంక్టిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా జీవితాంతం జరుగుతూనే ఉండాలి. ఆ తర్వాత గ్లోరిఫికేషన్, మహిమ ప్రవేశం అనేది ఉంటుంది. అల్టిమేట్ గోల్ మహిమ ప్రవేశం. కాబట్టి ఆ మహిమ ప్రవేశంలోకి మనం వెళ్ళాలంటే ఫస్ట్ క్షమాపణ. ఈ క్షమాపణ మనం పొందాలి అంటే మనకి దేవుని మీద విశ్వాసం ఉండాలి, పశ్చాత్తాపం, మారు మనసు, ఆ తర్వాత రక్షణ తర్వాత శాంక్టిఫికేషన్, తర్వాత ఆ మహిమ ప్రవేశం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ముందుగా క్షమించమని అడిగారు ఆయన. రక్షణ లేకపోతే రక్షణ అనేది లేకపోతే అసలు మనకి ఆ మహిమ ప్రవేశం అనేది లేదు. అదే విధంగా క్షమాపణ పొందే మార్గం ఏంటి? క్షమించబడాలని మనకుంది, మారు మనసు పొందాము, ఆ తర్వాత క్షమించబడే మార్గం ఏంటి అంటే ఆయన అక్కడ చెప్తాడు ఏంటంటే మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 2వ వచనంలో జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్తాడు, దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని. 7వ వచనానికి వచ్చాడు, మారు మనసు తగిన ఫలాలు ఇవ్వండి అని చెప్పి. అదే విధంగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని చెప్పి ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఆయన పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ లో ఒక భాగం ఏంటంటే లూకా సువార్త 4వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనంలో మనం చూసినట్టయితే, యెరూషలేము నుండి సమస్త జనులకు పాప క్షమాపణ, మారు మనసు అనే అంశాలు మీరు ప్రకటించండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మనకి క్షమాపణ దొరికే మార్గం ఏంటంటే ఈ ముందు మనం ఇది పొందిన తర్వాత, ఆ తర్వాత పాప క్షమాపణ మనం పొందిన తర్వాత ఈ మారు మనసు పాప క్షమాపణ అనేది ఇతరులకు కూడా మనం ఇవ్వాలి. క్షమాపణ ఎందుకు అనే అంశానికి వస్తే క్షమాపణ పొందే మార్గం ఏంటనేది ఇప్పుడు మనం ఆలోచించే మార్గం ఏంటంటే ఇది పాప క్షమాపణ, పశ్చాత్తాపం పొందాలి, ఆ తర్వాత మారు మనసు, ఆ తర్వాత రక్షణ. ఇకపోతే తర్వాత మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే క్షమించమని తండ్రిని ఎందుకు అడుగుతున్నాడు యేసుక్రీస్తు? శిలువ మీద దైవ కుమారుడు కదా. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే అక్కడ పక్షవాయు కలిగిన వ్యక్తిని మరి ఆ మంచం మీద తీసుకొచ్చిన వాళ్ళందరినీ చూసి వాళ్ళ విశ్వాసాన్ని ఆయన అప్రిషియేట్ చేయటమే కాకుండా ఆ పేషెంట్ ఆయన ఏమన్నాడంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ వచ్చి ఆయన పాదాన్ని అభిషేకం చేసినప్పుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, నీ విశ్వాసమే నిన్ను రక్షించిందని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సురేఫెనిక స్త్రీతో కూడా అమ్మ నీ విశ్వాసము గొప్పది అన్నారు. అలాగే జక్కైతో ఏమన్నారంటే ఇతను కూడా అబ్రహాం కుమారుడే. అలాగే 18 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు వంగిపోయిన స్త్రీతో, ఈమె కూడా అబ్రహాం కుమార్తె. అంటే అబ్రహాం కుమార్తె అంటే అక్కడ ఆమె రక్షణ పొందింది. ఇక ఆ విశ్వాసంతో ఆమె ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఆమె దేవుని ద్వారా, అంటే ఈమె విశ్వాసము గొప్పది అని ఆయన ఎప్పుడైతే అన్నాడో ఇక వాళ్ళకి అడ్డు అనేది లేదు. అబ్రహాం కుమార్తె అంటే ఎక్కడ ఉంటది? అబ్రహాం రూమున ఉంటారు, అంటే పరదేశంలో.
కాబట్టి ఇలా చెప్పినటువంటి యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చేటప్పటికి నేను క్షమిస్తున్నాను, వీళ్ళందరూ కూడా తెలియక చేశారు, తెలిసి చేసినా తెలియక చేసినా వీళ్ళని నేను క్షమించేస్తున్నానని ఎందుకు అనలేదు? చాలా మందికి ఆ డౌట్ ఉంటుంది, ఎందుకు అనలేదు? ఆయన అంతకు ముందు పరిచర్య చేసినంత కాలం నేను క్షమిస్తున్నానని చెప్పిన ఆయన శిలువ మీదకి వచ్చేటప్పటికి నేను క్షమించానని ఎందుకు అనలేకపోయాడని చెప్పి డౌట్. అక్కడ ఏంటంటే 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చూస్తే అనేకుల పాప భారం ఆయన మీద మోపబడింది, అనేకుల పాప భారం ఆయన మీద మోపబడింది. అంటే అంతవరకు కూడా ఒక వైట్ క్లాత్, పరిశుభ్రమైన క్లాత్ ఉందనుకోండి, అక్కడ ఏదైనా ఒక మురికి ఉంది, దాన్ని మనం తుడిచాము, అది మళ్ళీ ఇంకోటి క్లీన్ చేయడానికి పనికిరాదు కదా. మన ఆయన పాపి కాకపోయినప్పటికీ, ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ ఆయన నిందారహితుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు మనకు తెలుసు. కానీ సర్వమానవ పాప పరిహారార్థం ఆయన పాప అంతా కూడా ఈ ప్రపంచంలో ఇప్పుడున్న వాళ్ళు, గతించిన వాళ్ళు, రాబోయే వాళ్ళ పాపం అంతా కూడా ఆయన మీద మోపబడింది. కాబట్టి ఆ పాప భారంతో ఉన్న ఆయన క్షమించడానికి ఆయనకి అప్పుడు అధికారం లేదు. కాబట్టి తండ్రిని ఆయన అడగటం జరిగింది. చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటంటే, మరి సువార్త చెప్పేటప్పుడు క్షమించానన్న ఆయన ఎందుకు అలాగనలేకపోయి? తర్వాత పాయింట్ మనం చూసినట్టయితే, క్షమాపణ ఎవరికి అవసరమో ఈ లోకంలో ఇప్పటికీ కూడా చాలా మంది, మాకెందుకు క్షమాపణ, మేము పుట్టిన దగ్గర నుంచి అన్ని ధర్మకార్యాలే చేస్తాము. కానీ దేవుడు ఏమంటున్నాడు యెషయా గ్రంథంలో, మీ స్వనీతి ఆయన దగ్గర మురికి గుడ్డ వలె ఉందంట. మన స్వనీతిని ఆధారం చేసుకునే చేసే సత్క్రియలన్నీ కూడా మురికి వస్త్రాలకు కనపడుతున్నాయి. తీతు అంటాడు కదా, రక్షింపబడిన వారు చేసే సత్క్రియలు వేరేగా ఉంటాయి, రక్షింపబడని వారు చేసే సత్క్రియలు వేరే ఉంటాయి, తీతు పత్రికలో మనం చూసినట్టయితే. కాబట్టి మేమంతా కూడా చిన్నప్పటి నుంచి ఏ పాపము చేయలేదు, ఎవరికి ఏం అపకారం చేయలేదు, కాబట్టి మాకు క్షమాపణ అవసరం లేదు అనుకుంటే, పౌలు గారు ఏమంటున్నారు, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపం చేశారు, మహిమ పొందలేకపోతున్నారు అందరూ. ఎందుకు అందరూ పాపం చేశారు? క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు కానీ, మరెక్కడనే కానీ, అంజజనులు కానీ ఎవరికైనా క్షమాపణ ఎందుకు? చిన్నప్పటి నుంచి నాకు 10 ఆజ్ఞలు తెలుసు, నేను చాలా పర్ఫెక్ట్ గా సండే స్కూల్ దగ్గర నుంచి నేను ఉన్నాను అన్నా కూడా నీకు క్షమాపణ అవసరం. ఎందుకంటే ఆదాము దగ్గర నుంచి వచ్చిన డిఎన్ఏ ఉంది కదా, పాపం అనేది, అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ డిఎన్ఏ అలా కంటిన్యూ అవుతున్నది. కాబట్టి ఆ రక్తంతో మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కాబట్టి ఆ రక్త శుద్ధి కావాలి మనకంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు రక్తమందు మనం విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనం ఆ యోగ్యత మనం పొందుకుంటాం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు కూడా నాకు క్షమాపణ అక్కర్లేదు అంటానికి వీలేదు. సాక్షాత్తు ఆ దైవ కుమారుడు తల్లి మరియమ్మ గారే నా రక్షకుడని ఒప్పుకుంది యేసుక్రీస్తుని. ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి దైవ కుమారుడికి జన్మనిచ్చినటువంటి మరియమ్మ గారే నా రక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పి ప్రకటించింది. కాబట్టి మనం ఎంత, కాబట్టి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది కావాలి. రక్షణ ఎప్పుడైతే కావాలో క్షమాపణ కావాలి. క్షమాపణ లేకుండా రక్షణ లేదు. మరియమ్మ గారు అంటారు కదా, ఈ దీనురాల స్థితిని కటాక్షించను అంటది ఆవిడ లూకా సువార్తలో. ఈ దీనురాల స్థితి ఏంటి? దీనత్వం. ఆవిడ కన్య మరియ చాలా పర్ఫెక్ట్ లేడీ, మనందరికి తెలుసు. దీనురాలంటే దీనత్వం ఏంటి? ఆత్మ సంబంధమైన దీనత్వాన్ని ఆవిడ అక్కడ ఒప్పుకుంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు కూడా నాకు క్షమాపణ అక్కర్లేదు అని చెప్పి అనక్కర్లేదు. రెండోది, ప్రతి సంవత్సరం ధ్యానించాలా. పుట్టిన మొదలు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాం. తండ్రి వీరేం చేస్తున్నారు, ఎరుగును కనుక క్షమించుము అన్న మాట ఎన్నిసార్లు విన్నాను, ఎన్నిసార్లు ధ్యానించాలా అంటే ఎన్నిసార్లు ధ్యానించినా కూడా అసలు ఆ క్షమ అనేది అది మనం పూర్తిగా పర్ఫెక్ట్ గా ఇతరులకు మనం ఇవ్వగలుగుతున్నామా? అంతేకాకుండా ఏ సందర్భంలో ఎవరిలో మార్పు వస్తుందో మనం చెప్పలేము. మంచి నేలను పడిన విత్తనం లాగా ఆ విత్తనం మొలకెత్తాలి అంటే, ఇప్పుడు ఎంతో మంది కూర్చున్నారు ఆ సముద్ర నది ఒడ్డున, లూజియా గారు కూర్చున్న దగ్గర ఒక్క లూజియా హృదయం మాత్రమే తెరవబడింది. ఆమె ద్వారా ఒక సంఘం స్థాపించబడింది, పరిచర్య జరిగింది. అలాగే భయంకరమైనటువంటి విగ్రహారాధన ఉన్నటువంటి ఏథెన్స్ పట్టణంలో పౌలు గారు ప్రసంగించినప్పుడు ఇక లేదు అనుకున్న టైంలో అరియోపగతుడైన దియోనూస్య మరియు దమరి అనే ఒక ఘనురాలైన స్త్రీ
ఆయన అంగీకరించింది, యేసుక్రీస్తుని అంగీకరించింది. కాబట్టి మనం చెప్తూ ఉంటే చివరి నిమిషం వరకు కూడా ఈ భూమి లయమైపోయి ఆయన రాకడ జరిగే వరకు కూడా మనం చెప్పవలసిందే. ఏ ఆత్మ నశించిపోవటం ఇష్టం లేదు. మీరు జడ్సన్ ఆధునిరామ్ జడ్సన్ జీవితాన్ని మనం చూసినట్టయితే ఆయన బర్మా వెళ్లి బర్మా లాంగ్వేజ్ లో బైబిల్ ని ట్రాన్స్లేట్ చేసి ఆయన ఒక ఆత్మ కోసం ఎంతో శ్రమ పడ్డాడంటే చివరికి ఆయన చనిపోయే ముందు ఆత్మ రక్షణ కూడా ఆయన చూచిన తర్వాత సంతృప్తిగా ఆయన రావటం అనేది జరిగిందని చెప్తారు. కాబట్టి మనం ప్రతి దినం వింటున్నాం, ప్రతి రోజు వింటున్నాం, అయినా కూడా ఈ ధ్యానం అనేది చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి కూడా అది ఎంతో కూడా చాలా ప్రయోజనకరమైంది. అదే విధంగా ఈ సిలువను చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనం ప్రతిసారి కూడా మొట్టమొదటి మాటను మనం వింటున్నాము. ఈ క్షమాపణ గురించి మనం ఏం నేర్చుకోవాలి? అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తిని మనం ఎన్నిసార్లు క్షమించాలి? దానికి పేతురు గారు అడుగుతారు కదా, ప్రభువా ఎన్ని మార్లు క్షమించాలి అంటే 77 సార్ల 70 సార్ల అంటే 70 ఏళ్ల మట్టుకు అన్నాడు ఆయన. అంటే నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాల నుంచి. కాబట్టి జీవిత కాలం మట్టుకు కూడా క్షమించాలని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుడు కూడా మనల్ని జీవిత కాలం మట్టుకు క్షమిస్తూనే ఉన్నాడు. ఇంకా మారుమనసు పొందుతాం, ఇంకా రక్షింపడతాం అని చెప్పి ఆయన చూస్తూనే ఉన్నాడు. లోబడనొల్లని జనం కోసం దినమెల్లా నా చేతులు చాపి ఉంచానని చెప్తున్నాడు. కాబట్టి ఇది మనం ఆ క్షమాపణ అనేది జీవితకాలం మనం ఇవ్వవలసింది. అలాగే క్షమించడం అనేది మాట చాలా తేలిగ్గా వాడతాం, కానీ లోతుగా మనం చూసినట్టయితే మనం చేయలేనటువంటి అతి కష్టమైన క్లిష్టమైన పని ఏంటంటే క్షమాపణ ఇతరులకి ఇవ్వటమే. ఈ క్షమాపణ ఇచ్చేటప్పుడు కూడా చాలా తేలిగ్గా ఐఎమ్ సారీ అంటారు, ఓకే ఇట్స్ ఆల్ రైట్, డజంట్ మ్యాటర్ అని చెప్పి అంటారు, అక్కడితో అయిపోద్ది. అది నిజమైన క్షమాపణ కానే కాదు. రెండో రకమైన క్షమాపణ ఉంటుంది. ఏంటంటే ఎవరైనా మనకి కొంత అప్పు ఉన్నారనుకోండి, ఆ రుణపత్రాన్ని మనం చించివేసి ఇక నుంచి నాకు ఏ రకమైన రుణం లేదు, నేను చింపేస్తాను అని అది క్షమించడంలోకే వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా మన గాయపరిచినట్టయితే ఈ గాయం గురించి నువ్వేమీ ఆలోచించొద్దు, నేను వదిలేస్తాను, మర్చిపో అని చెప్పి అంటారు. ఇది రెండవ రకమైన, అంటే కొంత నష్టం కలిగినా కూడా క్షమించడం. మొట్టమొదటిదేమో ఏదో మాట ద్వారా ఏదైనా కష్టం కలిగించినప్పుడు సారీ అని చెప్పడం. రెండోది ఏంటంటే మనం నష్టపోయిన నష్టాన్ని కూడా వదిలిపెట్టి సరే వెళ్ళిపో, క్షమించేసాను, ఇంకెప్పుడు నాకు కనపడకు అంటాం రెండో రకమైన క్షమాపణ. మూడో రకమైన క్షమాపణ ఏంటంటే అది అగపే ప్రేమ ఉన్నవారు మాత్రమే చేయగలరు, దైవ ప్రేమ ఉన్నవారు మాత్రమే చేయగలరు. ఎందుకంటే మనకి ఒక వ్యక్తి చాలా నష్టపరిచాడు, మనల్ని నష్టపరిచిన తర్వాత సరేలే అని క్షమించి ఇక నువ్వు కనపడకు నాకు అనటం కాకుండా పూర్వస్థితి అంటే ఆ వ్యక్తితో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఒకప్పుడు ఎలాగున్నాయో ఈ నష్టం మనకు కలిగించక ముందు ఎట్లాగైతే ఉన్నామో అట్లాగే తిరిగి ఏమాత్రం మార్పు లేకుండా ఉండే స్థితిని అసలైన క్షమాపణ అంటారు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తప్పిపోయిన కుమారుడు ఏమంటాడు, తండ్రి నీకును పరలోకానికి నేను విరోధంగా పాపం చేశాను, నీకు దాసుడిగా ఉంటానని చెప్తూ అనుకున్నాడు, కానీ అవకాశం తండ్రి ఇవ్వలేదు. పరిగెత్తుకొచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, ఉంగరం పెట్టాడు, ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఎంతో విందు కూడా చేశాడు. తర్వాత ఆ కుమారుడు ఏ స్థానంలో అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయాడో అదే స్థానాన్ని మళ్ళీ కుమారుడికి ఆయన ఇచ్చాడు. అది అసలైన క్షమాపణ. ఆ క్షమాపణ మనం ఇవ్వగలిగితే మనం నిజంగా క్షమించినట్టు. అంతేగాని వార్లుగా క్షమించానను ఇక నువ్వు నాకు కనపడకు, నీ ముఖం నాకు చూపించుకో, ఇది వదిలేస్తున్నానులే అంటాం కాదు. కానీ ఆ తర్వాత కూడా అదే స్థితిలో మనం వాళ్ళని చూడగలిగితే అది అసలైనటువంటి క్షమాపణ. అంతే విధంగా ఇంకోటి ఏంటంటే ఆ చెంప కొడితే ఈ చెంప అదేంటి చూపించాలి అంటే మొట్టమొదటిగా మనం సిలువను చూసినప్పుడు ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించారో అదే విధంగా మన లైఫ్ స్టైల్ ద్వారా ఆయన్ని క్రీస్తును ప్రకటించాలి. సరే, అందరూ చెప్పేది ఏంటంటే క్రైస్తవులు అంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప, రైటే. మన సువార్త ప్రకటించేటప్పుడు ఒకవేళ వ్యక్తిగతంగా మన మీద దాడి చేసినా, మనల్ని హింసించినా, మనల్ని ద్వేషించినా మనం పడటంలో తప్పు లేదు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అసహించలేనటువంటి ఏంటి ఆ సహించలేని మనం గమనించినట్లయితే దేవాలయం విషయంలో, దేవుడి విషయంలో ఎవరైనా కూడా ప్రవర్తించకూడనటువంటి ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి
మనం బుద్ధి చెప్పాలి. ఎందుకంటే దేవుడే ఆయన ఇర్మియా ప్రవక్త ద్వారా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏమంటాడు? 7వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో, నా ఇల్లు నీకు దొంగల గుహ అనిపించిందా అంటాడు. ఆయన హృదయానుసారుడైన దావీదు మహారాజే నీ ఇంటిని కూర్చి నా ఆసక్తి భక్షించుతున్నది అంటాడు. అదే విధంగా మనకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా, దేవాలయంలో జరిగేటువంటి అక్రమాలకైనా కొరడా పట్టుకున్నాడు. అంటే అక్కడ ఆర్థిక లావాదేవీలు కానివ్వండి, విగ్రహారాధన కానివ్వండి, మరి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంటాడు కదా, హెబేలు మొదలుకుని, నీతిమంతుడైనటువంటి హెబేలు మొదలుకుని బరకియా కుమారుడైనటువంటి జకరియా రక్తం బలిపీఠంకు దేవాలయానికి మధ్యలో మీరు చిందించినటువంటి ఆ రక్తం మీ మీద సాక్ష్యం పలుకుతుంది అంటాడు. ఎందుకు జకరియా ఏం చేశాడంటే విగ్రహారాధన ఖండించారు కాబట్టి జకరియాని చంపేశారు. అంటే దేవాలయ ప్రక్షాళన విషయంలో మనం ఏమీ రాజీ పడక్కర్లేదు. నేను అసలైన క్రైస్తవునండి, దేవుడే చూసుకుంటాడు, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు, ఇది మాత్రం మనకు అనుకూలంగా ఉన్నది తీసుకుంటాం. కానీ క్రీస్తు ఇది కూడా చేశాడని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అదే కాకుండా పౌలు గారు అంటారు, మేమెంత సువార్త ప్రకటించినా ఆ సువార్త ప్రకాశం, క్రీస్తు మహిమను వెల్లడి చేసే సువార్త ప్రకాశం అందరికి వెళ్లకుండా యుగ సంబంధమైన దేవత, ఆ ఈ యుగ సంబంధమైన దేవత కొంతమందికి మనోనేత్రములకు గురుడితనం కలుగజేస్తుందంటాడు. అలా గురుడితనంలో ఉన్నవారు ఇప్పటికీ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఈ శిలువ మీద యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు అంత వేదనలో కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరిని తెలియదు కనుక క్షమించు అని అడిగిన మాటను మనం తీసుకున్నప్పుడు, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రం గురుడితనం కలుగు చేయటం వల్ల ఇంకా రక్షణ మార్గానికి రాలేని వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. వాళ్ళ కళ్ళు తెరవమని ప్రార్థించాలి. తెరవబడతాయా లేదా? బైబిల్లోనే ఉంది. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఎలీషా ప్రార్థన చేస్తాడు. ఏంటంటే ఆ ఆ సేవకుడికి గురించి, తండ్రి ఈ సేవకుడు కళ్ళు తెరిపించు అని చెప్పి. ఏంటంటే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. అక్కడ ఆ అగ్ని రథాలని చూచి ఈ అగ్ని రథాలను చూచి అతను దేవుని శక్తి ఆయన చుట్టూ ఉందని తెలుసుకోవాలి. అంటే ఈ సిలువ ద్వారా మనం చేయవలసింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ ద్వారా సువార్త ప్రకటించాలి. రెండోది, ఇతరుల కోసం, శత్రువుల కోసం, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. అదే విధంగా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రం గురుడితనం కలుగు చేసిన వారు కళ్ళు తెరవబడి సువార్తను అంగీకరించేటట్టుగా మనం ప్రార్థించాలి. అదే విధంగా ప్రక్షాళన చేయవలసిన విషయంలో యేసుక్రీస్తు దేవాలయం గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడో అంత శ్రద్ధ కూడా మనం తీసుకోవాలి. అదే విధంగా మనం గమనించినట్టయితే క్షమాపణ విషయంలో సిఎస్ లూయిస్ అని ఒక పెద్ద థియాలజన్ ఏమంటాడంటే, క్షమాపణ ఇతరులను క్షమించడమే కాదు, దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ పొందిన తర్వాత పదే పదే మళ్ళీ అయిపోయిన సంగతులను గుర్తు చేసుకోకూడదు. గుర్తు చేసుకుంటే నువ్వు ముందుకి వెళ్ళలేవు, రక్షణ ఆనందం నువ్వు పొందలేవు. ఎందుకంటే పౌలు గారు అంటారు, వెనకటివి మరిచి ముందుకే పరిగెడుతున్నాను, గురి ఎద్దుకే నేను పరిగెడుతున్నాను. అదే అలా వ్యక్తిగతంగా కూడా మనం ఆ రకంగా మనం చేసినట్టయితే ఆ క్షమ పొందిన ఆనందం మనం పొందుతాం. అదే విధంగా యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైందంటారు. అట్లాంటి విలువైన మరణం యేసుక్రీస్తు ఆ శిలువ మీద పొందాడు. అదే విధంగా అట్లాంటి మరణం మనం పొందాలి అంటే శిలువ మీద ఆయన పలికిన మాటలన్నీ మనం ధ్యానించుకోవడం మాత్రమే కాకుండా ప్రతి క్షణం కూడా ఆయన లైఫ్ స్టైల్ మనం చూడాలి. అలా ఆయనకు మాత్రమే సాధ్యమా? ఆకాశం తెరవబట్టు యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం అంటే అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 57వ వచనం 59వ వచనం చూస్తే స్టెఫను మరణాన్ని అక్కడ చూసినప్పుడు ఆయన ఆకాశం తెరవబట్టు క్రీస్తు తండ్రి కుడిపార్శ్వాన నిలిచి ఉండటం నేను చూశానంటాడంటే నిలబడి ఆహ్వానం చెప్పాడు స్టెఫన్ కైన. అట్లాంటి మరణం మనం పొందాలంటే తప్పనిసరిగా ఈ మాటలు ధ్యానం చేసేటప్పుడు ధ్యానించిన వాక్యాన్ని నా జీవితంలో ఎట్లా ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా మనం ఆలోచించవలసి ఉంది. అదే విధంగా చాలా మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సిలువ ధ్యానంలో ఆగిపోకూడదు. సిలువ మీద పలికిన మాటలతోటే ఆగిపోయినట్టయితే ఆ సిలువ మీద పలికిన మాటలకి విలువ లేదు. కానీ ఆ విలువ ఎప్పుడు వచ్చిందంటే రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుగా లేపబడేను. పునరుత్థానం గురించి ఈ సిలువ మీద పలికిన మాటలు ఆయన మొత్తం మార్క్స్ సువార్తలో 8వ అధ్యాయంలో ఒకసారి, 9వ అధ్యాయంలో ఒకసారి, 10వ అధ్యాయంలో ఒకసారి, నేను యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నన్ను సిలువ వేస్తారు, నేను మరణించి 3వ దినాన్ని లేస్తానని చెప్పారు ఆయన శిష్యులతో. అన్న ప్రకారం ఆయన లేచారు. ఎందుకంటే
మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. కాబట్టి 7 మాటలు ధ్యానించినప్పుడు మనం తప్పకుండా చెప్పవలసింది ఇది కూడా మనం చెప్పాలి. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఈ శిలువ మరణం పొందాడు. రెండోది, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చూస్తే, యేసుక్రీస్తు రక్షకుడని నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన్ని మృతుల నుండి లేపినని మన హృదయమందు విశ్వసించినప్పుడు మాత్రమే మనం ఈ ఆనందాన్ని మనం పొందగలం. క్షమాపణ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు, కానీ క్రైస్తవ జీవితానికి తొలి మెట్టు క్షమాపణ. మనం దేవుని దగ్గర క్షమించబడినప్పుడు మాత్రమే రక్షణానందం మనం పొందుతాం. అదే విధంగా ఇతరులు కూడా క్షమింపబడాలి అంటే వాళ్ళకి క్షమింపబడే మార్గం మనం బోధించాలి. వాళ్ళు కూడా దేవుని దగ్గర క్షమాపణ పొందేటట్టుగా అనేక ఆత్మల రక్షణార్థం మనం కృషి చేసినప్పుడు బహళ నమ్మకమైన దాసురాలని చెప్పి ఆయన మనల్ని చేర్చుకోవటం అనేది జరుగుద్ది. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు, ధ్యానించిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.